సనాతన ధర్మ పరిరక్షణకు ప్రజల సమిష్టి సంకల్పాన్ని ఒక నిరంతర ఆధ్యాత్మిక ఉద్యమంగా మలుస్తూ శ్రీ శక్తిపీఠం ఆధ్వర్యంలో ధర్మరక్షణ యజ్ఞం ప్రజా హోమకుండం నిర్వహించబడుతుందని శ్రీ శక్తిపీఠం కోఆర్డినేటర్ సుధామయ్య తెలియజేశారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ విశిష్ట కార్యక్రమం 2026 ఆగస్టు 8వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు తిరుపతి రాయల చెరువులోని శ్రీ శక్తిపీఠం మహాక్షేత్రంలో ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రారంభం అనంతరం ప్రజాహోమం ప్రతిరోజు 2 సమయాల్లో కొనసాగుతుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు జరుగుతుందన్నారు. సాధారణంగా ఆలయాల్లో జరిగే యజ్ఞ హోమ కార్యక్రమాల్లో భక్తులు కార్యక్రమాన్ని దర్శించి ఆశీర్వాదం పొందారు. అయితే శ్రీశక్తి పీఠంలో ఏర్పాటు చేస్తున్న ప్రజా హోమకుండం ద్వారా ప్రతి భక్తులు ఆచార్యుల మార్గదర్శకత్వంలో స్వయంగా హోమ ద్రవ్యాన్ని సమర్పించి యజ్ఞంలో ప్రత్యక్ష భాగస్వామి కావచ్చని పేర్కొన్నారు. భక్తులు సనాతన ధర్మ పరిరక్షణ, లోకక్షేమం మరియు సమాజ శాంతి కోసం నిర్వహించే సామూహిక సంకల్పంలో పాల్గొనడంతో పాటు తమ కుటుంబ క్షేమం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, వ్యాపార అభివృద్ధి, వివాహం, సంతానం, కార్యసిద్ధి మరియు ఇతర శుభకార్యాల కోసం వ్యక్తిగత సంకల్పాన్ని కూడా సమర్పించుకోవచ్చని వెల్లడించారు. కొత్తాల సిద్ధేశ్వరి పీఠాధిపతులు పరమపూజ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి దివ్యాశీస్సులతో శ్రీ రమ్యానంద భారతి స్వామిని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. భక్తులందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి తమ పవిత్ర సంకల్పాన్ని ధర్మరక్షణకు సమర్పించాలని శ్రీ శక్తిపీఠం ఆహ్వానిస్తుందని వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో శ్రీ శక్తిపీఠం ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్, మేనేజర్ ప్రసాద్, మీడియా ఇన్ఛార్జ్ యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. మా నమస్సమాంజల్లు. ఈరోజు ఇక్కడ సమావేశం కావడానికి కారణము శ్రీ శక్తిపీఠము రాయల చెరువు నందు కొలువై ఉన్నదని అందరికీ తెలిసిన విషయమే. పరమపూజ్య శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు, పూజ్యశ్రీ మాతాజీ రమ్యానంద భారతీ స్వామిని వారి ఆధ్వర్యంలో ఆగస్టు 8వ తారీఖు శనివారం నుండి ధర్మ పరిరక్షణార్థం ప్రజలు సమిష్టిగా చేసుకునే విధంగా ఒక హోమం నిర్వహించడం జరుగుతోంది. ఈ హోమ వివరాలు ఏంటంటే, శనివారం ఆగస్టు 8వ తారీఖు శనివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు ఈ హోమాన్ని నిర్వహించడానికి తలంచినాము. పూజ్యశ్రీ స్వామివారి ఆశీస్సులతో, మాతాజీ వారి ఆశీస్సులతో ఈ హోమం నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా ఈ హోమం ఎందుకు నిర్వహిస్తున్నాము అంటే, ఈ హోమం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సనాతన ధర్మ పరిరక్షణ. ఈరోజు ఈ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి ఈ బాధ్యత మనందరి మీద ఉంది, హిందూ బంధువులందరిపైన ఉంది. కాబట్టి ఈ హోమాన్ని సనాతన పరిరక్షణ కోసము ఈ దృఢ సంకల్పాన్ని మాతాజీ వారు తీసుకోవడం, మాతాజీ శ్రీ రమ్యానంద భారతీ స్వామిని వారు సంకల్పించడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా మంచి దృఢ సంకల్పంతో వచ్చి మన ధర్మాన్ని రక్షించుకోవడం కోసము ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం పూర్తిగా ఉచితము. ప్రజలందరూ వారి సకుటుంబ సమేతంగా వచ్చి కార్యక్రమంలో కూర్చొని కార్యక్రమంలో సనాతన ధర్మంలో పాలు పంచుకొని, అలాగే వారు పుణ్య కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఒక సనాతన ధర్మాన్ని రక్షించడమే కాకుండా వారి కార్యక్రమం వల్ల వారికి కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది. పూజ్య స్వామివారి ఆధ్వర్యంలో, పూజ్య శ్రీ మాతాజీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి ఈ కార్యక్రమానికి హిందూ బంధువులందరూ కూడా విరివిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. మరొక్కసారి టైం చెప్తున్నాను. శనివారం ఉదయం 10 గంటల నుండి 12:30 గంటల వరకు, సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు ఈ హోమం నిర్వహించబడుతుంది. ఈ హోమం పూర్తిగా ఉచితము. హిందువులందరూ కూడా ఈ హోమానికి వచ్చి వారందరి పూజ్య స్వామివారి ఆశీర్వాదాలు, పూజ్య మాతాజీ వారి ఆశీర్వాదాలతో ఈ హోమాన్ని నిర్వహించుకొని ఫలితాన్ని పొందవలనని కోరుకుంటున్నాము. ప్రతిరోజు జరుగుతుంది. శనివారం ఆగస్టు 8వ తారీఖు శనివారం స్టార్ట్ చేసిన హోమము ప్రతిరోజు 2 వేళల యందు మేము చెప్పిన సమయంలో 2 సమయంలో ఈ హోమం నిర్వహించబడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఈ హోమము పరమపూజ్య శ్రీ శ్రీ స్వామివారి ఆదేశానుసారం చేస్తూ ఆచార్యుల సమక్షంలో, పీఠంలో ఉన్న ఆచార్యుల సమక్షంలో ఈ హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా తప్పక ఈ హోమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. జగద్గురు శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామికి, మాతాజీ రమ్యానంద భారతీ స్వామికి ప్రణామాలు చేస్తూ, ఈరోజు ఇక్కడ మనం
ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, శ్రీశక్తి పీఠం రాయల చెరువు చాలామందికి అందరికీ తెలిసిన ప్రదేశం. ఇక్కడ ఎన్నో లోక కళ్యాణార్థం ఎన్నో హోమాలు, యాగాలు ఇవన్నీ నిర్వహించడం చేస్తూనే ఉన్నాం. అందులో భాగంగానే ఇప్పుడు ధర్మ రక్షణ కోసం ఒక మహాయజ్ఞాన్ని సంకల్పించారు. సిద్ధేశ్వర భారతీ స్వామి, మాతాజీ రమ్యానంద భారతీ స్వామిని వీళ్ళిద్దరూ కూడా సంకల్పించింది ఏంటంటే, సనాతన ధర్మ పరిరక్షణ. దానికోసం ఏం చేయాలి, దీనిలో ప్రజల్ని కూడా ఎలా భాగస్వాములు చేయాలి అన్న ఉద్దేశంతో ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టారు. అది ప్రతిరోజు కూడా రేపు శనివారం 8వ తారీఖు నుంచి మొదలయ్యి కంటిన్యూగా 2 పూట్ల కూడా జరుగుతుంది. దీనిలో ఏ ఒక్క హిందువులైనా సరే వచ్చి వాళ్ళ సకుటుంబంగా వచ్చి వాళ్ళు ఇందులో పాల్గొనవచ్చు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ సొంత సంకల్పాలతోనే పాటు కళ్యాణార్థంతో పాటు వాళ్ళ సొంతంగా కూడా ఏమైనా సమస్యలు అవి ఉన్నా కూడా దాని ప్రకారం మన అక్కడ ఉన్న పూజారులు, మన ఆచార్యులు వాళ్ళు సంకల్పం చెప్పించి వాళ్ళతో ఆహుతులు వేయించి వాళ్ళతో హోమ ప్రక్రియ విధానంలో హోమం చేయిస్తారు. సో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా అందరూ చేయడానికి ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములయ్యి వచ్చి అందరూ కూడా ఇందులో పాల్గొని లోక కళ్యాణార్థంతో పాటుగా వాళ్ళ వ్యక్తిగత ఏవైనా సమస్యలు ఉంటే కూడా ఆ సంకల్పం కూడా చెప్పుకుని వారంతా కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలని మేము కోరుకుంటున్నాము. సో ఈ మహాయజ్ఞాన్ని అందరూ కూడా జయప్రదం చేయాలని మనసారా కోరుకుంటున్నాం.